విజయవాడలో ఇద్దరు, సిద్దిపేటలో నలుగురితో ప్రారంభమైన హనుమాన్ దీక్ష నేడు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిందని, దీనికి హనుమాన్ దీక్ష పీఠాధిపతి శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ కఠోర దీక్షయే కారణమని సంతోషిమాత దేవాలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, హనుమాన్ దీక్ష మండల సభ్యులు యాదరి పరమేశ్వర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సంతోషిమాత దేవాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి వారు మాట్లాడారు. ఈ నెల 30న అక్షయ తృతీయ రోజున శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ చేతుల మీదుగా సిద్దిపేట సంతోషిమాత దేవాలయ ప్రాంగణంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అఖిల భారత హనుమత్ దీక్ష పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామి గారు సిద్దిపేటకు వచ్చి అర్ధమండల దీక్ష మాలాధారణ కోరం అందరం సిద్దిపేట ప్రాంతంలో ఉన్న భక్తజనులందరూ రిక్వెస్ట్ చేస్తే రేపు తాను అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మన ఆలయానికి వస్తున్నారు కనుక ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ఆంజనేయ స్వామి భక్తులు ఎల్లరూ కూడా మాల వేసుకోవడానికి, ఎందుకంటే 40 సంవత్సరాల క్రితం శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ గారు ఒక మాలకు రూపకల్పన చేసి మాల వేసుకుందామనే ఆలోచనతోటి మొదలు పెడితే విజయవాడలో ఇద్దరు తింతై వటుటింతై అన్నట్టు లక్షలు కోట్లలో ఎల్లలు దాటి రాష్ట్రాలు దాటి ఇతర దేశాలకు కూడా వెళ్ళినటువంటి ఇంత దీక్షను మహోన్నతంగా దినదినాభివృద్ధి చేస్తూ లక్షల కోట్ల జనాలతో మాల లేపిస్తున్నటువంటి స్వామీజీ గారు రేపు సిద్దిపేటకు వస్తున్నారు కనుక ఆయన చేతుల మీదుగా మాల వేసుకుంటే చాలా బాగుంటుందని తెలియజేస్తూ అఖిల భారత హనుమత్ దీక్ష సేవా సమితి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది. వీలైతే రేపు వచ్చి స్వామీజీ వారి చేతుల మీదుగా మాల ధారణ చేసుకొని పునీతులు కావాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాం. హనుమత్ దీక్ష పీఠాధిపతుల గారికి సిద్దిపేట తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. జై హనుమాన్జీ. అమ్మవారి ఆలయంలో ఉప ఆలయంగా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ ఉంది. స్వామివారికి విశేష పూజలు అందుకుంటూ ప్రతి మంగళవారం, శనివారం స్వామివారికి విశేషమైనటువంటి పూజలు ఈ యొక్క ఆలయంలో అభయాంజనేయ స్వామికి నిర్వహిస్తాం. దానిలో భాగంగా ఈ సంవత్సరం హనుమాన్ దీక్షా పీఠాధీశ్వరులు ఈ ఆంజనేయ స్వామి యొక్క మాలని మన అందరికీ పరిచయం చేసినటువంటి పూజ్యులు పీఠాధీశ్వరులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారు ఈ సంవత్సరం అర్ధమండల దీక్ష వారి చేత మాల కార్యక్రమాన్ని ఇక్కడ వారు నిర్వహించాలి అని వారిని ప్రార్థిస్తే 30వ తారీఖు అనగా రేపటి రోజున వారు అర్ధమండల దీక్ష మాల వేయడానికి స్వామివారి ఇక్కడికి విచ్చేస్తున్నారు. ప్రధానంగా మనకి 40 సంవత్సరముల క్రితం విజయవాడలో ఆంజనేయ స్వామివారి యొక్క పూర్వీకులు దుర్గాప్రసాద్ స్వామివారి యొక్క పూర్వీకులు వారి తాతగారికి అక్కడ ఉండేటువంటి బావిలో ఆంజనేయ స్వామి నేను దీనిలో ఉన్నాను, తీసి ప్రతిష్ఠ చేయండి అని స్వప్నంలో వారికి తెలియజేస్తే వారు విజయవాడలో ఉండేటువంటి ఇప్పుడు మనం ఏదైతే పీఠం ఉందో ఆంజనేయ స్వామి దానిని వారు అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. వారి పూర్వీకులు ఆంజనేయ స్వామిని ఉపాసించి ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందినటువంటి మహానుభావులు వారి తాతగారు, అలానే తండ్రి గారు. వారి పరంపరలో వీరికి కూడా ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని ఇచ్చినటువంటి వారి యొక్క తాతగారి దగ్గర, తండ్రి గారి దగ్గర తీసుకున్నటువంటి మహామంత్రం ఓం శ్రీరామ దూతాయ నమః. ఈ మంత్రాన్ని కొన్ని కోట్ల జప అనుష్ఠానం చేసినటువంటి మహానుభావులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారు. వారు ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసి 40 సంవత్సరముల క్రితం ఈ మంత్రాన్ని లోకంలో ఉండేటువంటి వారందరికీ అందించి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి అని వారు ఆ రోజున విజయవాడ నుండి బయలుదేరి ప్రతి గ్రామానికి వారు తిరిగి ఆంజనేయ స్వామి యొక్క వైభవాన్ని ప్రచారం చేసి హనుమాన్ దీక్ష, హనుమాన్ మాల ఏదైతే మనం ఈ రోజున వేసుకుంటున్నామో 108 రోజులు, 41 రోజు, 21 రోజు, 11 రోజులు ఏదైతే మనం వేసుకుంటున్నామో అది మనకి దుర్గాప్రసాద్ స్వామివారు మనందరికీ అందించినటువంటి గొప్ప మహానుభావులు. వారు ఆ ఆంజనేయ స్వామి యొక్క దీక్షని
ప్రారంభం చేసినటువంటి మహానుభావులు కనుక వారి చేత ఈ సంవత్సరము సంతోషమాత ఆలయంలో 21 రోజు అర్ధమండల దీక్షాధారణ వారి శ్రీహస్తముల మీదుగా వేసేటువంటి భాగ్యం ఈ సంవత్సరము మన హనుమత్ స్వాములందరికీ కూడా కలిగింది. ఈ యొక్క భాగ్యాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఆ ఆంజనేయ స్వామి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా అందరికీ హనుమత్ స్వాములు అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి 3 రోజులు మనకి నిన్న 28, 29, 30 3 రోజులు కూడా రామాయణ అంతర్గతంగా ఉండేటువంటి సుందరకాండ చాలా విశేషమైనటువంటి ఫలాన్నిచ్చేటువంటిది సుందరకాండ. ఆ సుందరకాండ అంతా కూడా ఆంజనేయ స్వామి యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి కాండ. సీతామ్మవారి దుఃఖాన్ని తొలగించినటువంటిది, రామచంద్రుని దుఃఖాన్ని తొలగించి సీతామ్మవారిని ఆనందపరిచి రామచంద్రుణ్ణి ఆనందపరిచినటువంటి గొప్ప కాండ కనుక ఆ సుందరకాండ పారాయణం చేసినా హవనం చేసినా మనకుండేటువంటి దుఃఖములు కష్టములు తొలగిపోతాయి అని పెద్దలు చెప్తారు. అందువల్ల రామాయణ అంతర్గతంగా ఉండేటువంటి సుందరకాండ 68 సర్గలు నిన్నటి రోజున ప్రారంభమై నిన్న రోజున ఈరోజు రేపటి వరకు కూడా 68 సర్గలు హోమం ఒక్కొక్క శ్లోకానికి స్వాహాకారాన్ని చెప్తూ మూలమంత్రంతో ఈ 3 రోజులు కూడా 68 సర్గల హోమ కార్యక్రమం లోక కళ్యాణార్థం ఇక్కడ స్వామీజీ యొక్క మంగళాశాసనములతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం 8 గంటలకి శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారు ఆలయానికి విచ్చేస్తారు. ఈరోజు 2వ రోజు సాయంకాలం జరిగేటువంటి పూర్ణాహుతి వారి శ్రీహస్తముల మీదుగా ఇక్కడ కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. తర్వాత హనుమత్ స్వాములందరి చేత సామూహిక భజన కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం 6 గంటలకి స్వామివారి చేత మాల దీక్ష ఏదైతే ఉందో అర్ధమండల దీక్ష వారి చేత 6 గంటలకి ఉదయం ఆరంభమవుతుంది. 8 గంటలకి అష్టోత్తర శత కలశాభిషేకం అంటే 108 కలశముల చేత స్వామివారి దీక్షాపీఠం ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తి ఇన్ని రోజులు ఆరాధన అందుకుంటున్న స్వామివారు ఆరాధించేటువంటి ఉత్సవమూర్తి అభయాంజనేయ స్వామి అది కూడా మనకి ఈరోజు సాయంత్రం ఇక్కడికి వస్తుంది. రేపు స్వామివారి దీక్షాపీఠంలో ఉండేటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామికి అలానే సంతోషమాత ఆలయంలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామికి 2 మూర్తులకు కూడా 108 కలశముల చేత అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఆ అభిషేక కార్యక్రమం తర్వాత సుందరకాండ మహాపూర్ణాహుతి మనకి ఆ హనుమత్ స్వాములు అందరి సమక్షంలో భక్తుల సమక్షంలో శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారి శ్రీహస్తముల మీదుగా మహాపూర్ణావతి కార్యక్రమం మనం రేపు మధ్యాహ్నం 12 గంటలకి కార్యక్రమాన్ని చేసుకుంటాం. దాని తర్వాత మనకి అన్నప్రసాద వితరణ స్వాములందరికీ భిక్ష కార్యక్రమం ఉంది. దానికి సంబంధించినటువంటి ఆ భిక్షకి సంబంధించినటువంటి అంతా కూడా మాజీ చైర్మన్ గారు శ్రీమాన్ తమిశెట్టి వీరేశం దంపతులు ఉండేటువంటి భిక్షను వారు నిర్వహిస్తూ ఉన్నారు. అలానే ఉండేటువంటి సంతోష్ పార్వతి క్యాన్వసింగ్ వారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం ఈ యొక్క దీనిలో భాగంగా అన్ని విధములైనటువంటి సహాయ సహకారాలు మనకి మాజీ చైర్మన్ గారు నవీన్ గారు అలానే మాజీ చైర్మన్